తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి పోయి అసలు బ్రిటన్ బయటపడుతుందా అనుకున్నటువంటి దశలో బోరిస్ జాన్సన్ పక్కకు తప్పుకున్న లిజ్ ట్రూస్కి ఇస్తే ఆవిడ వల్ల కాక ఆవిడ 45 రోజుల్లోనే సర్వనాశనం చేస్తే అప్పుడు వచ్చినటువంటి ఋషి సౌనక్ జాగ్రత్తగా 3.5 ఏళ్ల పాటు సర్ది ఓవరాల్గా మళ్ళీ పరిస్థితిని దారికి తెచ్చాడు. ఆర్థికపరమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి డెవలప్మెంట్ దిశగా అడుగులు వేశాడు. కాకపోతే ఇంకా టర్మ్ ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. ఇలాగ అమల్లోకి తీసుకొచ్చి ఆ ప్రయోజన ఫలాలు జనం అనుభవించాక ఎన్నికలకు వెళ్తే పోయేది, కానీ ముందు వెళ్ళిపోయాడు. దాంతో అప్పటిదాకా కష్టాలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం పోవాలనుకున్నారు. లేబర్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు వచ్చినప్పటి నుంచి కష్టాలు పెరిగిపోయినాయి. ఉద్యోగుల జీతాల పెంపు లేదు, ఆదాయాల పెంపు లేదు. దాని మీద అంటే ప్రభుత్వం మీద కోపాన్ని తీసుకెళ్ళి ఎవరి మీద చూపెడుతున్నారు అంటే చొరబాటుదారుల మీద చూపెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కథ మారుతున్నటువంటి సిచ్యుయేషను 6,000 ఫామ్ బిజినెస్లు క్లోజ్ అయిపోయినాయట లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. అట్లాగే అనేక మందికి జీతాలు లేనటువంటి పరిస్థితి వచ్చిందంట, ఉపాధి అవకాశాలు పోయినాయట. అలాగే ఊస్టింగ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ అంట. దాంతో నానా తిప్పలు పడుతూ అందుకనినే లక్షలాది మంది ఉద్యమాలకు వస్తున్నారు. వీళ్ళందరి కోపం ఏంటంటే ఇక విదేశీయులు వచ్చి తమ ఉద్యోగాలు తీసుకున్నారు అన్నటువంటిది అన్నది ఇప్పుడు చెప్పుకొస్తున్నమాట.